మేడారం జాతరలో కోవా బన్ను అమ్ముకుంటున్న ఓ వ్యక్తి పట్ల కొందరు యూట్యూబర్స్ వ్యవహరించిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోవా బన్ను అమ్మిన వ్యక్తికి అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా గువ్వల చెరువుకు చెందిన కోవా బన్ను తయారీదారులు బాధితుడు వలీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూట్యూబర్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమొచ్చేది కరెక్టే వాళ్ళకి 10 రూపాయలు వాళ్ళకు అది తెలుగు రావాలంటే తొందర రాదు, మాటలు భలే వస్తాయి. నాకున్నా తెలుగు రావు. అయ్యి నేను మా ఇంట్లో దాని మీద భూములు చెప్పు, ఎన్ని భూములు కావాలి ఉంది. నువ్వు నా ఇంట్లో అమ్ముతాండావు, బాధ్యత ఉంది. ఏమి లేవు. వాళ్ళకు అది అన్నమయ్య జిల్లా మాది. కొన్ని ఏళ్ల నుంచి మేము ఖవా అమ్ముతా ఉన్నాము. ఏదో ఒక పిల్లోడు ఆయన ఒలి అని జాతరలో ఖవా బ్రెడ్ అమ్ముతూ ఉంటే అతనికి పోయి ఈ కుర్రోళ్ళు అంతా సతాయిచ్చి ఇది చేసి సోషల్ మీడియా ఇది చేయడం మంచిది కాదు. మంచి సూపర్ మార్కెట్లో ఎక్స్పైర్ అయిన వస్తువులు, జ్యూసులు అంట, ఎలాంటి విలువైన వస్తువులు ప్రజలు కొన్ని ఇళ్లకు తీసుకొని పోయి అలర్జీలు వచ్చేసి ఇన్ఫెక్షన్లు వచ్చేసిన అతడు చేసి ఏమేస్తాడు, పాలు వేసి ఉంటాడు, కొంచెం రవ్వ వేసి ఉంటాడు, చక్కెర వేసి కడుపాత్రం కోసము మీకు 10 రూపాయలకు జనానికి ఏమో ఇస్తారు. ఆ 10 రూపాయలకు బ్రెడ్ ఇస్తే దానికి వచ్చేసి దీంట్లో అది ఉంది ఇది ఉంది, మీరు ల్యాబ్కు తీసుకొని పోవాలా. ఆ తర్వాత అతనికి ఏమన్నా ఇది చేయాలా. మీరు అనవసరంగా ఆ పిల్లోన్ని ఈ విధంగా శిక్షించడం అది మంచిది కాదు, పద్ధతి కాదు. నమస్కారం అండి. నిన్న తెలంగాణ స్టేట్లో మేడారం జాతరలో జరిగిన ఇష్యూ అందరికీ తెలిసి ఉంటుంది, నేను చెప్పనవసరం లే. ఒక సామాన్యుడు పేదవాడు పొట్టకూటి కోసము ఖవా బన్ అమ్ముతూ ఉంటే అతని యూట్యూబ్ అయినా రకరకాలుగా హింసించి తినేది ఎంతవరకు కూడా సమంజసం కాదు. సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పొట్టకూటి కోసం చాలామంది బతుకుతూ ఉన్నారు. కానీ లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనిషి ఏమన్నారు, పాని పొట్టకూటి కోసం 10 రూపాయలు సంపాదించుకొని మనుషుల ఇది ఉందా అది ఉందా ఇది అందా, ఇట్ ఈస్ మానవత్వం, ఇట్ ఈస్ టూ మచ్. ఇది ప్రతి ఒక్క మానవత్వం పైనే పైశాచికమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. మనం కూడా కష్టపడినామండి. నేను కూడా ఈరోజు ఖవా బన్ నమ్ముకుంటాను. అది కూడా ఎంఏ బీఈడి 2002 కడప డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ నాది. నాకు కూడా ఉద్యోగం రాలే, 4-5 డిఎస్సీలు రాసినా. నేను కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రాసినా, గ్రూప్ 4 రాసినా. దేవుడిలే ఈరోజు కూడా నేను కూడా ఖవా అమ్ముకొని బతుకుంటాను. తెలంగాణలో జాతరలో గుడికాడ మన వలి అన్నకు రకరకాల మాటలతో చెప్పి మా అన్నకు ఇది చేసినారు. ఎవరైనా కానీ న్యాయమే కదండి. పేదరికం అనేది వాళ్ళు ఎట్టో ఒకటి చేసి సంపాదించుకొని ఇది చేస్తారు. మీరు వాళ్ళకు పోయి మీడియా వాళ్ళు అంతా వాళ్ళ పొట్ట కొట్టే, మీ పొట్ట కూడా రేపు కొట్టే వాళ్ళు ఎవరో కూడా ఉంటారు కదండి. కింద నుంచి పైకి వరకు మీరు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి.